తెలంగాణ పోలీసులో మహిళా ప్రాధాన్యం ఇప్పటిది కాదు. అయితే డిపార్ట్మెంట్లో వీళ్ళు సంప్రదాయ విధులకే పరిమితమయ్యేవారు. వాళ్లలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఇప్పుడిప్పుడే క్లిష్టమైన విధుల్లోకి కూడా మహిళల్ని తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాత్రిపూట గస్తీ కాసే విధుల్ని కూడా మహిళా పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు మహిళా పోలీసులతో ఏకంగా మౌంటెడ్ పోలీస్ వింగ్ ఏర్పాటు చేయడం మహిళా లోకం గర్వించదగ్గ విషయం. మౌంటెడ్ పోలీస్ స్టేబుల్స్ సింపుల్ గా చెప్పాలంటే గుర్రాలపై గస్తీ. ఇప్పటివరకు తెలంగాణలో ఈ విభాగం పురుషులకు మాత్రమే పరిమితం. ధర్నాలు, రాస్తారోకోలు, అత్యవసర సమయాల్లో గుర్రాలపై గస్తీ కాస్తూ పోలీసులు కనిపించేవారు. ఇప్పుడు ఈ విభాగంలోకి మహిళలు ప్రవేశించారు. రాష్ట్రంలో తొలిసారిగా మహిళా పోలీసులతో మౌంటెడ్ పోలీస్ వింగ్ తయారైంది. తెలంగాణ పోలీసు విభాగంలో ఇప్పటికే ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మహిళలకు కీలకమైన బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం షీ టీమ్స్ చురుగ్గా పనిచేస్తున్నాయి. రాత్రిపూట పెట్రోలింగ్ తో పాటు క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ లో కూడా మహిళా పోలీసుల్ని భాగం చేస్తున్నారు. తాజాగా 35 మంది ఏఆర్ కానిస్టేబుల్తో స్వాట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో, ప్రమాదాల్లో వెంటనే రెస్పాండ్ అయ్యేలా ఈ టీం పనిచేస్తోంది. ఇప్పుడు అశ్వదళంలోకి కూడా మహిళా పోలీసులకు భాగస్వామ్యం కల్పించారు. అలా రూపుదిద్దుకున్నదే ఫీమేల్ మౌంటెడ్ పోలీస్ వింగ్. ఆకాశంలో ఎగిరే విమానాలనే నడుపుతున్నారు మహిళలు. అలాంటిది గుర్రాన్ని స్వారీ చేయలేరా? ఇన్నాళ్ళు ఈ రంగానికి దూరంగా ఉన్న మహిళా పోలీసులు ఇప్పుడు మౌంటెడ్ పోలీసు విభాగంలో కూడా సేవలకు సిద్ధమయ్యారు. 10 మంది మహిళా కానిస్టేబుళ్లు గుర్రపు స్వారీలో పూర్తి స్థాయిలో శిక్షణ పొందారు. అలా తొలి మహిళా మౌంటెడ్ పోలీస్ గా రికార్డ్ సృష్టించారు. హైదరాబాద్ లోని గోషామహల్ స్టేడియంలో గుర్రాలను పరుగులు పెట్టిస్తున్నారు మహిళా కానిస్టేబుళ్లు. అశ్వదళంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళా బృందంగా చరిత్ర సృష్టించారు. మహిళలకు పోలీసు ఉద్యోగం చాలా కష్టం అనుకునేవారు ఒకప్పుడు. కానీ ఈ మహిళా అశ్వదళాన్ని చూసిన తర్వాత స్త్రీ శక్తికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చేయలేని సాహసం చేస్తున్నారు మహిళా కానిస్టేబుల్స్. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. భద్రత, బందోబస్తుల్లోనూ మహిళా పోలీసుల సేవలు చాలా కీలకంగా పనిచేస్తాయి. అందులో భాగంగా అశ్వదళంలోనూ మహిళల భాగస్వామ్యం ఉండాలని, అందుకు తగ్గట్టుగా మొదటి బ్యాచ్ కింద 10 మంది మహిళా కానిస్టేబుల్స్ ను ఎంపిక చేశారు హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు. తెలంగాణ పోలీసు శాఖలో అశ్వక దళం కూడా ఉంది. అందులో మహిళలు, ముఖ్యంగా మహిళా దళం 10 మంది చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అశ్వక దళం ట్రైనింగ్ కూడా ఆల్మోస్ట్ పూర్తయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎట్లా అనిపిస్తుంది మేడం? అంటే దీని మీద ట్రైనింగ్ తీసుకుంటుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా ఉందండి. చాలా ప్రౌడ్ మూమెంట్ మాకు ఇది. బాయ్స్తో ఈక్వల్గా ఉమెన్ ఎక్కడ తక్కువ కాదని మేము బాయ్స్తో ఈక్వల్గా అన్ని డ్యూటీస్ చేస్తున్నాము. చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. ఈ గుర్రం నా పక్కన ఈ గుర్రం ఉంటే నాకే భయం అవుతుంది. జనరల్గా మీకు ఫస్ట్ టైం ఈ గుర్రం మీద జంప్ చేసినప్పుడు, అంటే పైకెక్కి కూర్చున్న సమయంలో ఎట్లా అనిపించింది? మేము కూడా చాలా భయపడ్డామండి. చాలాసార్లు కింద పడడం కూడా జరిగింది. కానీ మా సార్ ఏఆర్ఎస్ఐ పృథ్వీ సింగ్ సార్ ఎప్పుడు కింద పడగానే చాలా వెనుక ఉండి చాలా ధైర్యం ఇచ్చి వెంటనే గుర్రం ఎక్కిస్తుండే. మనం భయం ఫీల్ అయితే అది కూడా భయమే ఫీల్ అవుతుంది అని చెప్తాడు సార్ ఎప్పుడు. మనం ధైర్యంగా ఫీల్ అయితే మన సెన్స్ అది తొందరగా గ్రాస్ప్ చేస్తుంది. సో మనం ధైర్యంగా కూర్చుంటే అది కూడా అలానే ఫీల్ అవుతుంది అని చెప్పేవాడు. సో మేము అవి ఫాలో అవుతూ ఇక్కడి వరకు వచ్చాం. దాంతోపాటు ఏమన్నా గాయాలయ్యే ప్రమాదాలు ఏమన్నా ఉంటాయా? కింద పడ్డప్పుడు చిన్న చిన్న గాయాలు అయ్యాయి, చాలా ఇంజురీస్ అయ్యాయి. మేము ఇంకా కొంచెం ఫీమేల్ కాబట్టి చాలానే ఫేస్ చేసాము. కానీ ఎనీవే ఒక 45 డేస్ తర్వాత మాకు అందరికీ అలవాటు అయిపోయింది. 3 monthsలో మేము పర్ఫెక్ట్ అయిపోయాం. ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా బాగుంటుందండి. ఎవరు రాని ఫోర్స్లోకి మనం వస్తే అది ఒక స్పెషల్ ఫీలింగ్. ఓకే, అంటే ట్రైనింగ్ తీసుకునే సమయంలో ఎలాంటి మెలకువలు చెప్తారు? అన్నీ టీచ్ చేశారు సార్. హార్ట్స్ మీద ఎక్కి ఫస్ట్ మేము కింద నించొని చూసేవాళ్ళం, మేము ఎక్కగలమా అన్నట్టు. ఆ తర్వాత మా దీనిపైన కూర్చోబెట్టి, హార్ట్స్ మీద కూర్చోబెట్టి మాకు ఫస్ట్ వాక్ నేర్పించారు. ఫస్ట్ అయితే అన్న వాళ్ళు మమ్మల్ని పట్టుకొని నడిపించేవాళ్ళు, అంటే గుర్రం ఏదైనా హర్కత్ చేస్తే మేము కింద పడిపోతామని. ఆ తర్వాత మెల్లిమెల్లిగా త్రాట్, క్యాంటర్ అలా నేర్పించుకుంటూ వెళ్ళారు. ఈ గ్రౌండ్ కాకుండా రోడ్లపై నడుస్తుంటే ఎలా అనిపిస్తుంటుంది గుర్రం మీద? చాలా ప్రౌడ్గా ఉంటుంది. అందరు మమ్మల్ని వీడియోస్, ఫొటోస్ తీసుకోవడం కానీ జరుగుతుంది. చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. చాలా యూనిక్గా ఉంటుంది మాకు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే అసలు మౌంటెడ్కి వస్తామని అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. ఇది నేర్చుకున్నాము. ఇది చాలా అంటే మాకు ఒక ప్రౌడ్ మూమెంట్ ఇది అసలు, ఇంకా నేర్చుకోవడం కూడా. ప్రతి ఒక్కరు చాలా గొప్పగా అనిపిస్తుంది. జనరల్గా ఈ గుర్రాల పక్కన ఉండి చూడటం, ఏదంటే ఎవరైనా ఎక్కితే సెల్ఫీలు తీసుకోవడం, వీడియో తీసుకోవడం, ఆ విధంగా
దానికే సంబరపడుతుంటాం. అలాంటిది ఈ విధంగా పైకెక్కేసి ట్రైనింగ్ తీసుకోవడం ఎట్లా అనిపిస్తుంది మేడం? ఆబ్వియస్గా అందరు చెప్పినట్టు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అండ్ అందరికన్నా మేము కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. మేము రైడింగ్ చేస్తుంటే మా కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరు చూసి మా పేరెంట్స్కి అరే మీ పాప హార్స్ రైడింగ్ చేస్తుంది, చాలా బాగుంది అని చెప్తుంటే వాళ్ళు కూడా మంచిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అట్లా మాకు కొంచెం ప్రౌడ్గా అనిపిస్తుంది. ఏ సమయంలో ఈ ఫోర్స్ వాడతారు మౌంటెడ్ పోలీస్ ఫోర్స్? మనకి హెవీ బందోబస్తు ఉన్నప్పుడు, ఎప్పుడైతే మ్యాన్ టు మ్యాన్ కంట్రోల్ కానప్పుడు మనం మౌంటెడ్ పోలీస్ అనేది ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, దీని మీద ఎట్లా కంట్రోల్ చేస్తారు? అంటే ఎట్లా, ఏ విధంగా చేస్తారు? ఏ విధంగా అంటే ఆబ్వియస్లీ మనము ఇక్కడ ఒక 2 to 3 months మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో హార్స్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఏంటి అనేది అన్ని స్కిల్స్ నేర్చుకోవడం జరుగుతుంది మనం ఇక్కడ. నేను యాక్చువల్గా నాది ఆంధ్రప్రదేశ్, నాన్ లోకల్లో జాబ్ కొట్టడం జరిగింది. మౌంటెడ్ పోలీస్ ఇక్కడ ఉంది ఇట్లా అని తెలియదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మౌంటెడ్ పోలీస్ ఇది ఉంది అని తెలిసిన తర్వాత జాయిన్ అయినాము. అందరికీ దొరకని ఆపర్చునిటీ నాకు దొరికిందని చాలా ఆనందంగా ఉంది. అంటే మిమ్మల్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు? అంటే మిమ్మల్ని ముందే అడుగుతారా? ఎట్లా సెలెక్ట్ చేస్తారు? మేము ట్రైనింగ్ అయిపోయిన ఒక 1 monthకి మాకు విల్లింగ్ అడిగినారు. మెమో ఇచ్చి విల్లింగ్ అడుగుతారు. అప్పుడు చాలామంది విల్లింగ్ ఇచ్చినాము. తర్వాత వీటిలో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వీటిల్లో ఏమేమి ఇబ్బందులు వస్తాయి, ఏమేమి ఎదుర్కోవాల్సి వస్తుందో అన్నీ సార్ వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత కూడా అయినా కూడా ఎవరన్నా ఇంకా విల్లింగ్ ఉంటే అప్పుడు మళ్ళీ ఇవ్వమన్నారు. సో మళ్ళీ మేము విల్లింగ్ ఇవ్వడం జరిగింది. అలా 10 మందిని సెలెక్ట్ చేసినారు. మన హైదరాబాద్లో గోషామహల్ స్టేడియంలో ఈ విధంగా తర్ఫీదిస్తున్నారు 10 మంది ఉమెన్ పోలీసులకు. మౌంటెడ్ పోలీసు ఫోర్స్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో ఆందోళనలు జరిగే సమయంలో కంట్రోల్ చేసేందుకు ఈ దళం కూడా, అశ్వక దళం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ మహిళా అశ్వదళాన్ని సిద్ధం చేసిన ఘనత ఏసీపీ కిషన్ రావుకు దక్కుతుంది. డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ముందుకొచ్చిన మహిళా కానిస్టేబుల్ను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడంలో కిషన్ రావు పాత్ర ఎంతో ఉంది. మన దగ్గర ఈ యానిమల్స్ సంబంధించి డాగ్ స్క్వాడ్స్ ఉంటుంది. డాగ్ స్క్వాడ్లో డిఫరెంట్ ఉంటాయి. స్నిఫర్ డాగ్స్, ట్రాకరు, డిఫరెంట్ యాంటీ నార్కోటిక్స్, అటాకర్సు, డిఫరెంట్ వింగ్స్లో వాటిని వాడడం జరుగుతుంది. మౌంటెడ్లో కూడా ఈ ఏదైతే మనకు క్రౌడ్ కంట్రోలింగ్లో మౌంటెడ్ పోలీస్ని వాడడము, దాంతోపాటు ఈ సిఐడి వాటిలో కూడా క్లూస్ టీమ్స్ వాడడము, ఇవన్నీ ఇన్నోవేటివ్ థాట్స్, కొత్త వాటిని ఇంప్లిమెంట్ చేయడము. డిఫరెంట్ వింగ్స్ అనేది సిటీలో కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అది ప్రజెంట్ నడుస్తున్నాయి. దీంట్లో మౌంటైన్లో కూడా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ నడుస్తుంది, ఆల్ ఇండియా స్పోర్ట్స్ మీట్ నడుస్తుంది. వాటిలో మన హార్సెస్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. నగరంలో 1950 నుంచి అశ్వదళాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులోకి మహిళలు ప్రవేశించడం మాత్రం ఇదే తొలిసారి. ఈ 10 మంది మహిళా కానిస్టేబుళ్లు బాగా శిక్షణ పొందారని, అద్భుతంగా పనిచేస్తున్నారని మెచ్చుకున్నారు కిషన్ రావు. ఈ మౌంటెడ్ పోలీస్ ఫోర్స్లో మహిళల్ని తర్ఫీదు ఇవ్వడంలో, ట్రైనింగ్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి? అంటే మహిళలు దేంట్లో తక్కువ కాదనే ఉద్దేశంతో మన దగ్గర మహిళా ఫోర్స్ కూడా ఇప్పుడు ఎక్కువ ఉండడం వల్ల, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల పనిచేయడానికి వాళ్ళకు కూడా అవకాశం కల్పించినాము. మొనాలిక. ఓకే, మీ గుర్రం పేరేం పేరు? ఇది గోల్డెన్ కబాలో. గోల్డెన్ కబాలో. జనరల్గా సినిమాల్లో చూస్తుంటే హార్స్ రైడింగ్ చూస్తుంటేనే చాలా అనుభూతి అనిపిస్తుంటుంది. అలాంటిది దీని మీద రైడింగ్ చేస్తుంటే, గుర్రం మీద రైడింగ్ చేస్తుంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మౌంటెడ్కి వస్తామని. నార్మల్ డ్యూటీస్ మేము 24 బ్యాచ్ రిక్రూట్ అనమాట. సో నార్మల్గా డ్యూటీస్ చేస్తాంలే అని అనుకున్నాం, కానీ ఇట్స్ అ మెరాకిల్ అనమాట. మా ఏసీపీ సార్ కిషన్ రావు సార్ సడన్గా మాకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారనమాట, ఇట్లా మౌంటెడ్లో తీసుకుంటున్నాం విల్లింగ్ అని. సో మేము 10 members ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. సార్ ఎమ్మటే మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మాకు ట్రైనింగ్ ఇప్పించి చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా నేర్పించారు. కొన్ని ఆందోళన సమయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఈ ఫోర్స్, మౌంటెడ్ హార్స్ ఫోర్స్? ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి హెవీ బందోబస్తు లైక్ మొన్న మొహరం అయ్యింది, బోనాలు, గోల్కొండ, అలాంటి టైంలో ఏమవుతుందంటే పబ్లిక్ రష్ అనేది చాలా ఉంటుంది. అప్పుడు మళ్ళీ పోలీస్ ఫోర్స్ ఉన్నా కూడా మెన్ టు మెన్ ఎప్పుడైతే కవర్ కానప్పుడు అప్పుడు మన మౌంటెడ్ పోలీస్ అనేది యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక యానిమల్ కాబట్టి పబ్లిక్ ఈజీగా భయపడతారు. ముందుకు వెళ్తుంటే మన అవుతుందేమో, మన చేస్తుందేమో, కరుస్తుందేమో అన్న సిచ్యువేషన్లో మౌంటెడ్ పోలీస్ అనేది యాక్షన్ తీసుకోగానే పబ్లిక్ అనేది కొంచెం వెనక్కి జరగడం జరుగుతుంది. అప్పుడు కొంచెం క్రౌడ్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. అఖిల సార్. ఓకే, మీ గుర్రం పేరు?
స్పాటింగ్ మెమొరీ. ఓకే, మీ ఈ గుర్రం మీద రైడ్ చేస్తుంటే విజువల్ తీసుంటారు, మీ పేరెంట్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, చూసి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏమంటున్నారు? అందరూ చాలా అప్రిషియేట్ చేస్తారు, నన్ను చాలా ఇన్స్పైర్గా తీసుకుంటారు వాళ్ళు. ఏమన్నా సైకాలజికల్గా ఇవి కూడా ఇరిటేట్ అయ్యి కింద పడేయటం అట్లాంటివి చేస్తాయా? చేస్తాయి. మనం దాని ఫీలింగ్స్ ఏమైనా అర్థం చేసుకోకుండా మన పనే మనం చేసుకుంటూ పోతే అప్పుడు అది ఇరిటేట్ అయ్యి మనల్ని పడేస్తుంది. సో అది చెప్తుంది ముందే, నాకు కోపం వస్తుంది, నాకు ఈ పని నచ్చలేదు అని. మనం కొంచెం దాన్ని అబ్జర్వ్ చేసి చూస్తేనే అర్థమవుతుంది. లేదు మనం ఏదో చేసేస్తాం పోతామంటే అప్పుడు అది తెలియదు మనకి. అది కోపము ఇరిటేట్ అయినప్పుడు ఎందుకు దీనికి కోపం వస్తుంది, అట్లా కాదు ఏమైంది బెటా అయిపోయింది అని అట్లా చెప్పడం వల్ల వింటుంది. 10 మంది మహిళా ఉమెన్ మౌంటెడ్ రైడర్స్ ఉన్నారు. మీకు ఫస్ట్ టైం కావచ్చు, ఇది ఎక్కినప్పుడు కావచ్చు, గుర్రాన్ని ఎక్కిన తర్వాత ఎట్లా అనిపించింది? భయం వేసింది చాలా, అంటే పడేస్తుందా ఏంటి అని. దాని తర్వాత నెక్స్ట్ డే నుంచి ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది మాకే. అలాగే పడడం లేవడం అన్నీ జరిగాయి. ఇప్పటివరకు ఇక్కడి వరకు వచ్చేసాం. వాటికి ఆకలిగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాయి, మిగతా సమయంలో ఎట్లా ప్రవర్తిస్తాయి? వాటికి ఆకలిగా ఉన్నప్పుడు వాటికి స్టేబుల్స్ ఉంటాయండి, దాంట్లో ఉంటాయి. బాగా కాలు కింద వేసి కొట్టడం, తల ఆడించడం, అరవడం చేస్తుంటాయి. అప్పుడు మనం ఇంకా టైంకి పెడతారు. వీటికి ఆకలి వేసినా కానీ ఎగ్జాక్ట్ టైం ఉంటుంది ఒకటి, ఆ పర్టికులర్ టైంలో వాళ్ళకి ఫీడింగ్ ఉంటాయి. అప్పటి వరకు అవి అరుస్తూ ఉంటాయి అన్ని స్టేబుల్స్లో. ఆ మౌంటైన్లో మొత్తం వినిపిస్తూ ఉంటుంది వీటి వాయిసే, కాళ్ళు ఇలా కింద ట్యాప్ చేస్తూ ఉంటాయి. చాలా గొప్పగా అనిపిస్తుంది. వీళ్ళు ఈ విధంగా మంచి చాలా వాళ్ళ ఫీలింగ్ కూడా చాలా గొప్పగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాలో చూసినాం, లేదంటే యుద్ధాలలో చదువుకున్నాం, అలాంటిది ఈ విధంగా రైడ్ చేయడం కూడా చాలా బాగా అనిపిస్తుందన్న అభిప్రాయాన్ని వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ముత్యంతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.